కోడలు వృద్ధులపై సొంతవారు దాడులు చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. మానవత్వం మరిచి ప్రశాస్తంగా ప్రవర్తించుతున్నారు. జీవిత పరమాతంలో కాస్త ప్రశాంతంగా జీవించాలనుకున్న వారిని చిత్రహింసలు గురి చేస్తున్నారు. జాగ్రత్తగా వారిని చిత్రహింసలు గురి చేస్తున్నారు. తాజాగా కేరళలో కొత్త విలియం వది సందేశ్ని దారుణంగా చెప్పింది. ఇది చూడొద్దు మంచంతా కూర్చోవద్దు చేసింది. ఈ వీడియో వైరల్గా కాగా పోలీసులు మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆమెను ఇంత అవమానించిన ఆమె కూడా అంత అసలు తగిన శిక్ష పడాలి. ఆమెకైతే వాళ్ళ హస్బెండ్ ఎవరున్నారో కానీ కొడితే వాళ్ళ హస్బెండ్ అయినా కొట్టాలి, ఇంకా లేడీ పోలీసులైనా కొట్టాలి. ఆమెకు 10 డిగ్రీ అనేది చూపించాలి సార్. ఇలాంటి వాళ్ళ వల్లనే ఎంతోమంది దేశంలో జీవితాలు నాశనం అవుతున్నాయి. ముసలి వాళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి కోడళ్ళ వల్లనే ఎంత పిచ్చి మెంటల్ అంటే అంత పిచ్చి మొత్తాన్ని చేస్తుంది. ఇలాంటి వాళ్ళకి 10 డిగ్రీ కరెక్ట్ నాకు తెలిసి. మళ్ళీ వీడియోలు కూడా తీస్తుంది. అది ఇంకొక మనిషిలాగా ప్రవర్తిస్తుందా. కట్టుకున్న భర్త తల్లి అంటే ఎంత ప్రేమగా చూసుకోవాలి, కనీసం ఆ కనికారం కూడా లేకుండా ఎలా ప్రవర్తించింది. ఆమెకు మాత్రం శిక్ష పడాల్సింది. చాలా అవమానం ఇంకా తల్లిదండ్రులకు. మరి ఇంత ఘోరంగా ఆమెకున్న ఏజ్ 8 సంవత్సరాలు. టీవీ చూడడానికి ఏమైనా ఆమె చిన్నపల్లంటే టీవీగా చూసేది. వాళ్ళ ఫోన్లలో చూసుకుంటారు. కనీసం భర్త ఉన్నాడు, మరి వాడైనా పోయి కొట్టచ్చు. వాడంత వేసుకుంటాడు, వాడంత అవనంత దొబ్బింది. ఆయన కూడా మళ్ళీ ఆడ కూర్చొని ఇంత వీడియో తీసి చూపిస్తున్నాడు. ఫస్ట్ వాడిని తన్నాలి, ఈయన ఇద్దరిని తన్నాలి. ఎందుకంటే వాడు కూడా ఏమనలేదు. ఇంకా వాడు కూడా వీడియో తీసుకొని చూపిస్తున్నాడు తప్ప ఇద్దరు వీడియోలు తీస్తున్నారు భార్య భర్తలు. ఇద్దరిని అరెస్ట్ చేయాలి, ఒక్కరిని కాదు. ఎందుకంటే వాడు మెయిన్. వాడు అలా వాని భార్య అలా కొట్టినప్పుడు వెళ్ళి మరి కొట్టొచ్చు కదా వాని భార్యని. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇద్దరిని కంపల్సరీ అరెస్ట్ చేయాలి, ఒకరిని కాదు. వాడిని కూడా అరెస్ట్ చేస్తే బాగుంటుంది. ఇది మటుకు 80 ఏళ్ళ ముసలావిడ.